హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ మొదటి వారం ఎలిమినేషన్ ఉండదు అని భావించారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణం ముగించుకొని వెళ్ళిపోయింది. ఇక బేబక్క ఎలిమినేట్ అయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ సెకండ్ వీక్కి సంబంధించిన నామినేషన్ మొదలు పెట్టేశారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ప్రొమో రిలీజ్ అయింది. ఆ ప్రొమోను చూసినట్లయితే సెకండ్ వీక్ సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ తెరతీశారు. ఇక యాక్షన్ రూమ్లో నామినేషన్ సెటప్తో రెడీగా ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నామినేషన్స్ గురించి వాటి ప్రక్రియ గురించి ఇలా వివరించారు. ఏమిటంటే ప్రతి సభ్యుడు 2 సభ్యులను నామినేట్ చేసి వాళ్ళ తల మీద పెయింట్ నీళ్ళు పోయాల్సి ఉంటుంది అని నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ వినిపించాడు. అందులో ఫస్ట్ కంటెస్టెంట్ అభి వచ్చాడు. అభి వచ్చేసరికి విష్ణుప్రియని ఇంకా ఆదిత్య ఓంని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ సీత మాట్లాడుతూ ఇద్దరిని నామినేట్ చేసింది. ఫస్ట్ పర్సన్ వచ్చి నిఖిల్ నేను నిన్ను లాస్ట్ వీకే నామినేట్ చేద్దాం అనుకున్నా బికాస్ యు ఆర్ చీఫ్ ఐ కుడింట్ నామినేట్ యూ అని నిఖిల్ని నామినేట్ చేసింది సీత. సెకండ్ పర్సన్ వచ్చేసరికి ప్రేరణ తనతో అనింది, మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది మీకు రైట్ కాదు అని ప్రేరణని ఉద్దేశించి అన్నట్టు తెలుస్తుంది. అండ్ ప్రేరణని కూడా సీత నామినేట్ చేసింది. తర్వాత ప్రేరణ అనింది, బయట నుంచి వచ్చాము అని స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి మాటలు, అది కొంచెం ఆపండి అని చాలా ఫైట్ అయితే సీతకి ఇంకా ప్రేరణకైతే జరుగుతుంది అని తెలుస్తుంది. నెక్స్ట్ అభి కూడా కొంచెం అయితే ఫైట్ జరగబోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆడపిల్ల సోనియా వచ్చేసరికి నైనికాని ఇంకా లాస్ట్ అయితే సెకండ్ పర్సన్ చేసేటప్పుడు ప్రమో ఎండ్ అయిపోయింది. నైనికాని అయితే ఫస్ట్ సోనియా నామినేట్ చేసింది, సెకండ్ ఇంకెవరో తెలియదు ఇప్పటికి వరకు ప్రమోలో కనిపించిన ప్రకారం. సో ఇది వచ్చి రేపటి ప్రమో. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్గా మీకు కళ్ళగా కనిపించేటట్టు చూపిద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.